మోజో టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాసన మండలిలో వాదోపవాదాలు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వాదనలు. హంద్రీడీవాకు జగన్ 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ పై నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు. హైదరాబాద్ లోని ఏఐసిటీ శ్రీధర్ బాబు ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామంటూ హితవు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వైసీపీ నేతల్లో తప్ప ఎవరికీ అనుమానాలు లేవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో ఈ అంశంపై వైసీపీ నేతల అపోహలను ఆయన కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు అనుమతిస్తే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మనోహర్ తెలిపారు. కోటి 54 లక్షలు వారి నోటుతోనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54 లక్షలు. మరి సిలిండర్కి ఎంత సబ్సిడీ అనేది కూడా వారి నోటుతోనే చెప్పారు అధ్యక్ష. 840 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54 లక్షల రూపాయలకి అయితే 800 రూపాయలు అయితే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే, ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి 1,54 లక్షల్లో 1 సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? సరే, 1,200 కోట్ల దగ్గర కావాలి 1 సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి ఏప్రిల్ వరకు, అంటే సుమారు 10 నెలల కాలం మాట్లాడండి సార్. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ 6లో ప్రత్యేకంగా దీపం 2 పథకానికి ఎంత కేటాయించారు, ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష. బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా. ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున 1,55 లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 1,48 లక్షల అధ్యక్ష. సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో, కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష. మన రాష్ట్రంలో 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో, అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. హలో అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. ఆయన సమాధానం చెప్పారు. ఏమంటారు? ప్రతిపాదించేది అడ్వాన్స్గా మొత్తం ఎంత కావాలి, దాని మింజోలే ఎంత పెట్టామో, ఈ బడ్జెట్లో దీనికి ఎంత కేటాయిస్తున్నాము, ఇదిగో ఈ ఎడాప్ అకౌంట్లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు, లేకపోతే సర్ప్లస్ కింద మిగులుతుంది అధ్యక్ష. నువ్వు బడ్జెట్లో పెట్టకపోతే ఏ రకంగా ఇస్తారు? బడ్జెట్లో సర్ప్లస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు? ఏ రకంగా నా తెలియకొడుతున్నాను, ఏ రకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష. ఇది ఎక్కడ కొత్త సిస్టాన్ని ఇన్వాల్వ్ చేస్తే కొత్త సిస్టమ్ అధ్యక్ష, పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు. మీకున్న అనుభవంతో మీకు తెలుసు, ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు. ఈ 894 కోట్లు జాయింట్ అకౌంట్లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి గౌరవ సభ్యులకి నేను హామీ ఇస్తున్నాను. 1,55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో 3 గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి
అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. రాయలసీమకు సాగు త్రాగునీటి విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సిద్ధేశ్వరం అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల 5 ఏళ్లలో హంద్రీ నివాకు జగన్ 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. దానికి ఉదాహరణ మొన్ననే హంద్రీ నివా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక 5 రూపాయలు కూడా పెట్టినటువంటి స్థితిలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,500 కోట్ల రూపాయలు హంద్రీ నివాకి 5 నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష. నేను కూడా గతంలో 14-19లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమకు మీకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. టోటల్ బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము 12,000 కోట్లు పెడితే తర్వాత 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. 19-24లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది, కానీ 2,000 కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి కేటాయించినట్టు పరిస్థితి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాయలసీమకు ఈ సాగునీరు త్రాగునీరు ఏదైతే హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి కృత్రిమ మేధా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కృత్రిమ మేధంతో అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైందని పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల శాఖలో లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను అందిపుచ్చుకునే లక్ష్యంతోనే సదస్సు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఏఐజీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ వైద్యులు ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై మాట్లాడారు. నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మార్గనిర్దేశకాలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం సంబంధించి మన రాష్ట్రం హైదరాబాదు ఒక గ్లోబల్ క్యాపిటల్ గా కావాలనే ఒక ఆలోచనతోనే ఈ సదస్సులు నిర్వహిస్తూ పోతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. చాలా మంది వచ్చి వారి అనుభవాలు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఐటీ డిపార్ట్మెంటు వివిధ డిపార్ట్మెంట్స్తోని సమన్వయం చేసుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ ని పరిశీలించిన ఏపీఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ ఠాకూర్ పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ నిర్మాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటింగ్ కమిషన్ చైర్మన్ రామ్ సింగ్ ఠాకూర్ పరిశీలించారు. ఏపీ జెన్కో డైరెక్టర్ సుజయ్ కుమార్ సంబంధిత వివరాలను పనులు పురోగతిని వివరించారు. ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తున్న అధికారులు ఈ కార్యక్రమంలోని ఏపీ జెన్కో సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన రైతులు సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తాము అంటూ గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో సోమవారం చైర్మన్ గా పదవీ బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకి ఈ పదవి ఇచ్చిన తండ్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు దక్కిన గౌరవం అనివార్య కారణాల వల్ల మంత్రి రాలేకపోయారు. విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. నిజాయితీ నిబద్ధతతో కట్టుబడి ఉన్నాం. సీఎం విజన్ అరకు కాపీ ప్రపంచ దేశాలకు విస్తరణ, గిరిజన రైతులకు దళారు లేకుండా వారి సంక్షేమం కోసం కృషి చేస్తాం. గిరిజనుల విద్యలో కూడా కృషి చేస్తామని అన్నారు. పాత వాహనాలను మరమ్మతులు, కొత్తవి కొనుగోలు, ఉద్యోగ కల్పన, పంట నష్టం లేకుండా చూస్తాం. సీతమ్మపేట, కొమరాడ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. 22 సెక్యూరిటీ గార్డులకు పెండింగ్ వేతనాలు క్లియర్ చేస్తాము అంటూ ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఏ పంట పండించినా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఒక సందర్భంగా మనం వెళ్తున్నాం. సబ్సిడీలే కాదు, టర్మరిక్ కానీ, పెప్పర్ కానీ, కాఫీ కానీ, లేకపోతే రాజ్మా కానీ, ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. మీరు అనేటట్టుగా ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయో అవి కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని స్టడీ చేస్తున్నాం. తప్పని మనకున్న బడ్జెట్లో మనం డెఫినెట్గా చేస్తామని చెప్పేస్తున్నాం. ఏదైతే జీసీసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వర్షాలు వచ్చినప్పుడు తడిసిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రోడక్ట్లు తడిసిపోతున్నాయి, దానివల్ల లాస్ అవుతున్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు మాకు కూడా చెప్పడం జరిగింది. దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తప్పకుండా మేము దాన్ని తీసుకొచ్చి అన్నింటినీ కూడా స్టడీ చేసి లిస్ట్ తయారు చేయమని కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇండి గారు కూడా ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలో లేకపోతే కొత్త కన్స్ట్రక్ట్ చేయాలో ఆ లిస్ట్ అంతా రెడీ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ వచ్చిందంటే సమస్య అంతా గత 5 సంవత్సరాల్లో దాని గురించి నాదుడు లేదు. వర్షం వస్తేనే జీసీసీ గొడవలు గుర్తొచ్చేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఆ పద్ధతి కాకుండా రైతు అంటే జీసీసీ గుర్తొచ్చేటువంటి ఒక ప్రక్రియ మేము చేస్తామని చెప్పి సందర్భంగా జీసీసీకి సంబంధించి మీరు ప్రొక్యూర్మెంట్ చేసే విధానం కావచ్చు, పేమెంట్ విధానం లేట్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రైవేట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ మార్కెటింగ్ సెక్టర్ ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తారు. దీనిపై ఏం చర్యలు చేపడుతున్నారు? గతంలో అట్లా జరిగి ఉండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. నేనైతే ఒకటే చెప్పేది, ఏదైతే మీరు అనే దాంట్లో ఒక లైన్ దాగుంది. గిరిజన రైతుల్ని కాపాడడానికే జీసీసీ పెట్టారు. అట్లాంటిది జీసీసీని దాంట్లో భాగంగా ఎవరైతే మధ్య వ్యక్తులు ఉంటారో, ఎవరైతే మిడిల్ మ్యాన్, హెంచ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జీసీసీ పెట్టారు. మళ్ళీ రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టయితే జీసీసీ యొక్క పాడవుతుంది. కాబట్టి తప్పకుండా రైతులు కాపాడడానికే పెట్టాం. రైతులు కాపాడే ప్రథమంగా దాన్ని తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా బీసీసీకి సంబంధించి మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు రావడం ప్రభుత్వం అవుననే రోజుగా జరుగుతుంది. ఎవరు సంస్కరణ చేసేవాళ్ళు ఎవరు లేరు, కేవలం స్టేట్మెంట్లు అంటున్నారు. దీన్ని ఈసారి అయినా సరే సెట్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అండి. మీడియా అందరికీ ఒక్కరికి కాదు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డెఫినెట్గా దీని మీద మేము స్పందిస్తాం. డెఫినెట్గా దీని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయి? ఎవరైతే జీసీసీని ఆశ్రయించి వచ్చే రైతులందరికీ లేదా మాకు తెలిసిన రైతులందరికీ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం 2 కూడా జరుగుతున్నాయి. అట్లా కాకుండా కొంతమంది ఏదో వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. దాన్ని తగ్గించే విధంగా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తారని మిమ్మల్ని. జీసీసీ అంటే కేవలం అరక కాఫీ మీద మాత్రమే దృష్టి పెట్టడం, అది మాత్రమే ప్రచారంలో ఉంటుంది. కానీ చాలా వరకు పంటలు పండిస్తున్నారు. వాటి మీద ఫోకస్ పెట్టడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ ఇప్పుడు చేస్తున్నది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోతే మిడిల్ మ్యాన్ అందుకే దీంట్లో లేదండి తప్పది. నేనేమంటానంటే అరకు కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది ఆ ప్రొడక్షన్ వల్ల. భారతదేశంలో 2 ప్రాంతాల్లో మనం కాఫీ పండిస్తున్నాం. బెంగళూరు అయితే 2వ తరగతి. అట్లా కాకుండా మేము జీసీసీలో విపరీతంగా టర్మరిక్ కూడా విపరీతంగా చేస్తున్నాం. దాంట్లో కుర్కిమిన్ వాల్యూ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉండి అది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ సెల్ని చంపడానికైనా క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి కూడా విపరీతంగా అది హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమం గిరిజనులు పండించిన ఆ అగ్రిమెంట్స్ అవి చాలా కొనసాగిన తర్వాత అది దాని మీద ఏమైనా కొనసాగించాము. నేనేమంటానంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. నేను ఈ రోజే ఛార్జ్ తీసుకున్నానండి. నాకు వానాల వర్షం కురిపిస్తుంది నా మీద. మనం మొన్నే చూసి లేదు తప్పకుండా అంటే మీరు చెప్పిన దానికి అది ఒక సెంటిమెంటల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మొన్నే చూసాం తిరుపతి లడ్డూలో ఏ విధంగా కల్తీ జరిగిందని. సో మేము ఇప్పుడు స్టడీ చేసి మన ప్రోడక్ట్ని వాళ్ళు ఏ విధంగా తీసుకునే విధంగా, గిరిజన ప్రాంతంలో పండేటువంటి ప్రోడక్ట్ని మనం ఏ విధంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి తిరుపతి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభించి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయడం దైవానుగ్రహమని, వారికి ఎన్డీఏ కూటమి మరియు తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని గత 5 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మొదలు పెట్టుకున్న వినయనాథుడే లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి నగర ప్రజలకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి నగర ప్రజల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలండి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే ప్రాధేయపడినా కూడా
చెవిటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము. మేము పదే చెప్పాము, అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్లో కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకొని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, దాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము. ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల్లో వేయాలని, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు. ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభ పరిణామం. ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరపున, సామాన్య భక్తుల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. కొడంగల్ ఫార్మా క్లస్టర్ కు భీమా నుంచి 7 టీఎంసీల నీటిని తరలించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాద ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొడంగల్ ఫార్మాకు నీళ్లు పాలమూరు అన్యాయం చేయడమే సర్కార్ నిర్ణయం, పాలమూరు రైతులకు గొడ్డలు పెట్టు, కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు చేపట్టకుండా కొడంగల్లో తలపెట్టిన ఫార్మా క్లస్టర్ కు భీమా నుంచి ప్రభుత్వం 7 టీఎంసీల నీటి తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఇది పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టడమే. దేవరకద్ర, వనపర్తి, మక్తల్లో కొంత భాగం, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భీమా నుంచి సాగునీళ్లు అందే రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇదివరకే గత ప్రభుత్వం ముచ్చెర్ల వద్ద ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు 14,000 ఎకరాలు ఉండగా దాన్ని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా కొడంగల్లోని పెడతామని హడావిడి చేస్తుంది. ప్రజలు, రైతులు వద్దంటున్నా పోలీసులతో బలప్రయోగం చేసి కేసులు పెట్టి భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామంటూ మొండికేస్తున్నారు. అక్కడ అవసరమైన నీళ్లను గోదావరి నుంచి తెచ్చే ప్రతిపాదన చేయకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణానది నుంచి 7 టీఎంసీ నీళ్లు కొడంగల్ ఫార్మా క్లస్టర్ కు తీసుకువెళ్తామని చెప్పడం మూర్ఖపు చర్య అని అన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ కొత్తగా నీళ్ళిచ్చేది వదిలేసి ఉన్న నీళ్లకు గండిపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు కానీ లేదా నీటి ప్రాజెక్టు కానీ చేపట్టకుండా ఉన్న నీళ్ళ నుంచే మళ్ళీ కొడంగల్ ప్రాంతంలో నిర్మించ తలపెట్టినటువంటి ఈ ఫార్మాసిటీ కోసం భీమాలోంచి 7 టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తున్నది. ఇది పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితుంది. దేవరకద్ర కానీ, వనపర్తి కానీ, మక్తల్లోని కొంత భాగం కానీ, కొల్లాపూర్ ప్రాంతం కానీ, భీమా నుంచి వచ్చేటువంటి పారవాటక ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది గొడ్డలు పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు, ముచ్చర్ల దగ్గర, రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల దగ్గర సేకరించినటువంటి భూములు సుమారు 14,000 ఎకరాలు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం. అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు తలపెట్టి ఫార్మాసిటీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర, వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్తి చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామని జిద్దుపోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రతిపాదన ఏం లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ళ నుంచే, ఇది ఇప్పటికే ఉన్న నీళ్ళు సరిపోతలేవు కృష్ణాలో, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 7 టీఎంసీలు లగచర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు, మూర్ఖపు చర్య అవుతుంది. ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితుంది. మరి పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్లకు గండిపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు.
దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలమూరు జిల్లా ప్రజలు, రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి. అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 మాసాలు గడిచిపోయింది. ఇక ఇంకో 20 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది. 22 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది సర్కారు వచ్చి, కాంగ్రెస్ సర్కారు వచ్చి. ఇవాళకి ఒక్క టీఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేపట్టాలి. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం 12.5 లక్షల ఎకరాలకు నీళ్లకు గాను కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఒక 60% అయినా ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చి. బాపట్ల జిల్లాలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని 11వ వార్డులో రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి మతి స్థిమితం లేని 11 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాన్ని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బాధితురాలను టీడీజీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సరోజిని పరామర్శించారు. నమస్కారం. ఈరోజు 11 గంటలకి ఇందిరానగర్లో, ఆర్ట్స్ కాలేజీ వెనక ఇందిరానగర్లో 10 నుండి 11 సంవత్సరాలు ఉంటుంది పాపకి సుమారు వయసు. అమ్మాయికి కాస్త అంటే బాగా తెలివి కూడా లేదు, కొంచెం మెంటల్గా కూడా అమ్మాయి ఉంటుంది. పూర్తిగా ఇది అని అమ్మాయి చెప్పలేని స్థితిలో కూడా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అమ్మాయిని ప్రతి క్షణం అబ్జర్వేషన్లో ఉంచుతూ ఆ అమ్మాయిని ప్రతిరోజు అట్లా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో రాత్రి దయానంద్ అనే మా తమ్ముడు ఇంటికి ప్రేయర్కి వచ్చారు వాళ్ళ హైదరాబాద్ నుండి. అక్కడ ప్రేయర్ అయిపోయింది. రాత్రి గడిచిపోయినాక ఉదయం 11 గంటల టైంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో పక్కింటికి ఆ అమ్మాయి వెళ్ళడం జరిగిందా లేకపోతే అతను తీసుకెళ్ళాడా అమ్మాయి దగ్గర నుండి పూర్తి సమాచారం ఇంకా లేదు. ఆ లోపల అబ్బాయి అతను తలుపులు వేసి ఆ అమ్మాయి నోట్లో గుడ్డబెట్టి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు అయితే ఇవేనండి. డాక్టర్తో కానీ లేక సిఏ గారితో కానీ లేకపోతే కానిస్టేబుల్స్తో కానీ అక్కడ ఏఎస్ఐ గారు లేడీ గారు ఉన్నారు వాళ్ళతో కానీ మేమున్న మా మహిళా టీంతో కానీ టీడీపీ మహిళా టీంతో కానీ అమ్మాయి చెప్పింది ఏంటంటే నన్ను ఇదంతా కొరికేసాడు. తను క్లారిటీగా చూపిస్తుంది ఎక్కడ కొరికాడు అంటే అన్ని భాగాలు అమ్మాయి చూపిస్తుంది. నా నోట్లో గుడ్డ పెట్టాడు, నన్ను కొరికాడు, నా స్కర్ట్ కిందకి లాగేసాడు, డ్రాయర్ ఇప్పేసాడు అని అమ్మాయి మరి తనకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పగలుగుతుంది. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి, చాలా అన్యాయం. ఎందుకంటే అతని వయసు దాదాపు 50 సంవత్సరాల పైన ఉంటాయి. ఆ అమ్మాయి వయసు 10-11 సంవత్సరాలు. ఇట్లాంటిది బాపట్లలో జరగకూడదు, మంచిగా ఉండాలనుకున్నాం కానీ బాపట్లలోనే ఇట్లాంటి ఘోరం జరగటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా టీం తరఫున ఒక మహిళగా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. నిజంగా అమ్మాయికి ఏదన్నా కూడా ప్రాణానికి కానీ లేకపోతే అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది జరిగితే అట్లాంటి దౌర్భాగ్యాలు మాత్రం మేము మహిళా టీము మహిళలు అన్న ప్రతి ఒక్కరూ క్షమించేది మాత్రం లేదు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఈ అఘాత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. సరైన ఆహారం పెట్టలేదని ప్రశ్నించినందుకు వార్డెన్ పిల్లలపైన దుర్భాషలాడారని ఆరోపించారు. ఆ బాధతోనే మనస్తాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు అని తెలిపారు. ఈ క్రమంలో వార్డెన్ పైన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. హెల్త్ అయితే బాగానే ఒక 3 days అబ్జర్వేషన్ వస్తున్నాను. ప్లస్ సైకాట్రిస్ట్ వాళ్ళతో కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంటే ఇట్లా మళ్ళీ సూసైడ్ టెండెన్సీ ఉంటాయేమో అని ఒక మాట కొంచెం పంపించేస్తాను. టెండర్ రేజ్ కదా ఇప్పుడు అట్లా అంకుల్ కొంచెం మేడం Thank you.
చేసుకున్నాం. ట్రైన్లోకి వస్తుంది సరే పల్లె పల్లె కానీ రేపు అదే ఊరా బాబు రెడీ సార్. సత్తెనపల్లిలోనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విషయం వల్ల నిన్న 2 పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఒక అమ్మాయి పేరు అఖిల, ఇంకో అమ్మాయి పేరు సనీత. వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హెరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ను కూడా విజిట్ చేయబోతున్నాను. మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని. మరి వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల. మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్న విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను. కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. హెల్త్ గురించి చెప్పండి. బాగానే ఉందంటున్నారు. గుంటూరు నగరంలోని వీధి వ్యాపారులకు వెండింగ్ జోన్ల సమస్యలు, త్రాగునీటి సరఫరా, డ్రైన్లు మరియు రోడ్ల ఆక్రమణల తొలగింపుపై నగర కమిషనర్ పూల శ్రీనివాసులు మాట్లాడారు. కష్టపడి పనిచేసే స్ట్రీట్ వెండర్స్ కు లోన్స్ ఇస్తామని చెప్పారు. వీధి వ్యాపారుల ముసుగులో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని, రూమర్స్ వస్తున్నాయన్న ఆయన వాటిని ప్రజలు నమ్మొద్దని సూచించారు. అసత్యాలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీజీహెచ్ గోరంట్ల వద్ద మాత్రమే స్ట్రీట్ వెండర్స్ కలెక్టర్ ఆదేశాల మేరకు తీసివేశామని తెలిపారు. ప్రజలకు సంక్షిప్త సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము December 10th లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండర్స్, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్, తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇన్ ది మీన్ టైము ఎక్కడైతే జెన్యూన్గా బిజినెస్ చేసుకుంటున్నారో, ఆ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 100% ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఇది 4th month ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి, ఈ 4 monthsలోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా నుంచే సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే, అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి, తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాత్లు, ట్రైన్స్, తర్వాత మెయిన్ రోడ్స్,
నెక్స్ట్ నేషనల్ హైవేస్ కూడా వెళ్ళిపోయారు. మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా చేశారు. సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, గౌరవ మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. కానీ దీని వెనక ఏంటంటే నేను గమనించింది, నా దృష్టికి వచ్చింది, గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.